నమస్తే అండి రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాను. చాలా కాలం అయింది. అవును కరీం గారు. రైట్. రెడ్డి గారు, ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని లేదా ఈ కేసు డీటెయిల్స్ని మీరు చాలా దగ్గరగా గమనించుంటారు. తెలంగాణ మొత్తం చర్చకు వచ్చిన అంశము. ఆ, ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా చాలా జరుగుతుంది. చివరికి జరగాల్సిందే జరిగింది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు స్టేషన్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. అసలు ఈ ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ పౌర సమాజం సకాలంలో కావలసినంత చైతన్యత స్పందించిందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? అంటే తెలంగాణలోనే కాదు, మిగతా స్టేట్లలో కొన్ని స్టేట్లలో కూడా ఆ, జనరల్ గా ఇటువంటి సంఘటనలు మామూలుగా ఏమైతుందంటే పొలిటికల్ లీడర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ పిల్లలు కానీ, బాగా డబ్బున్న ఇండస్ట్రీస్ నడిపేటువంటి వాళ్ళ పిల్లలు కానీ, జనరల్ గా మాకు డబ్బు ఉందనో, మాకు పవర్ ఉందనో, మాకు హోదా ఉందనో, ఏ తప్పులు చేస్తే మమ్మల్ని ఎవరు గమనించలేరు, ఏమైనా జరుగుతుందిలే అనేటువంటి ధీమా ఎప్పుడో ఒక ఒక కొంతకాలం క్రితం ఉండేది. అది ఇప్పుడు సమసిపోయింది. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులైనారు. అదేవిధంగా చట్టం ఎవరికి చుట్టం కాదు అనేటువంటి వ్యవహారం అందరిలో మైండ్లలో వచ్చేసింది. ఎంత వాడైతేనేముంది, నాకు అన్యాయం జరిగితే ఐ విల్ కంప్లైంట్ అగైన్స్ట్ యూ అని చెప్పి. సో ఆ విధంగా చూస్తే డెఫినెట్ గా మా అంటే చట్టము ఎంత పరిధిలో మీకు పవర్ ఉన్నా కూడా మీరు చట్టానికి తల వంచాల్సిందే. డెఫినెట్ గా న్యాయం ముందు ఎవరైనా తల వంచాల్సిందే అనేటువంటి భావన కలుగుతుంది. మామూలుగా ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా ఇవాళ చదివాను. అదే కాకుండా మనం ఇక్కడ కేసే కాకుండా నిన్నగాక మొన్న ఏదో ఒక పోలీస్ ఆఫీసరు కరీంనగర్ లో ఒకటి, తర్వాత ఆ ఇది ఖమ్మంలో అనుకుంటాను, నిన్ననే పేపర్లో చదివాను. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో వ్యవహారం చేస్తే ఆయన హీ వాజ్ బీన్ సస్పెండెడ్ అండ్ ఆయన పైన శాఖాపరమైనటువంటి ఇది కూడా తీసుకున్నారు. ఒకటి ఏమిటంటే పవర్ లో ఉన్న వాళ్ళు కానీ, బ్యూరోక్రట్స్ కానీ, డబ్బులు ఉన్న వాళ్ళు కానీ ఈ చట్టానికి అతీతులు గారు. ఈ తప్పు చేస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా చట్ట ప్రకారం చట్టానికి పరిధికి లోబడి డెఫినెట్ గా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారనేది ఇది నిదర్శనం. ఇది డెఫినెట్ గా ఒక నిదర్శనం. అదేవిధంగా పోలీసులు కానివ్వండి, మిగతా ఆఫీసర్లు కానివ్వండి, పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళ పిల్లలు ఎక్స్పెషలీ ఇటువంటి దానికి పాల్పడే ముందు ముందు కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనం ఏ విధంగా ఒకవేళ ఆలోచన చేయకపోతే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంఘటన డెఫినెట్ గా గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది.